హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 106. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఈ విషయాలను నేను ఆరుకి చెప్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా? సుభద్ర మాటలకు పిచ్చి కోపం వచ్చింది రణధీర్కి. ఏంటి బెదిరిస్తున్నావా? ఆగ్రహంగా అంటూ సడన్గా పక్కన కాస్త దూరంలో ఉన్న ఆరుహిని గమనించి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతని మొహంలో సడన్గా మారిన షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసి అతను చూస్తున్న వైపు చూసిన సుభద్ర ఆరుహిని చూసి నిర్ఘాంతపోయింది. రణధీర్ వెంటనే షాక్ నుండి తేరుకొని నవ్వుతూ ఆరుహి దగ్గరికి అడుగువేసి, ఆరుహి కమ్, మీ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నాం. అప్పు మొత్తం నేను పే చేస్తానని చెప్తున్నాను కదా ఆంటీ అని అన్నాడు. సుభద్ర తడబడుతూ, అవునమ్మా, రణధీర్ బాబు మన అప్పు మొత్తం తీర్చేస్తాను అన్నారు. ఇక ఇంటి గురించి మనకి బాధ లేదు అని ఇంకా ఏదో మాట్లాడబోతుండగా ఆరుహి మౌనంగా ఉండమని సైగ చేస్తూ చేయి అడ్డుపెట్టింది. సుభద్ర సైలెంట్ అయిపోగా ఆరుహి రణధీర్ వైపు సూటిగా చూస్తూ, నేను విన్నది నిజమేనా? నన్ను ఇంట్లో నుండి గెంటడానికి కారణం నువ్వేనా? నా తమ్ముడికి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని అడిగింది కోపంగా. ఒక క్షణం బ్లాంక్ అయిపోయిన రణధీర్ సుభద్ర వైపు దహించి వేసేలా ఒక చూపు చూసి, ఆరుహి కమ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అని చేయి పట్టుకోబోతుండే ఆరుహి వెనక్కి జరిగి, రణధీర్, నన్ను మిస్లీడ్ చేయడానికి ట్రై చేయకు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో, టెల్ మీ కోపంగా అడిగింది. ఐ విల్ టెల్ యూ. రణధీర్ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. సుభద్ర మొహం నల్లగా మాడిపోయింది. నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్తో పక్కన ఉన్న పూల కుండి తీసి కిందెత్తేసి లోపలికి వెళ్ళింది. ఆరుహిని తమ రూమ్కి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేసిన రణధీర్ ఆరుహి దగ్గరకొచ్చి, సి ఆరుహి, నిన్ను సొంతం చేసుకోవడానికి నేను రాంగ్ వేని యూజ్ చేశానని నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఐ లవ్ యూ సో మచ్ అని అన్నాడు. ఆరుహి కోపంగా అతని కాలర్ పట్టుకుని, నువ్వు అదంతా ప్లాన్ చేసినప్పుడు మనకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. నువ్వు జస్ట్ నాతో కొన్ని రాత్రులు గడపడం కోసమే అదంతా చేశావు. నీ కోరికలు తీర్చుకోవడానికి ఏమాత్రం జాలి లేకుండా అర్ధరాత్రి నన్ను రోడ్డున పడేశావు. నేను సఫర్ అయ్యేలా చేశావు. ప్రమాదంలోని నా తమ్ముని అడ్డుపెట్టుకొని నన్ను కాంట్రాక్ట్తో సొంతం చేసుకున్నావని తెలుసు, కానీ వాడిని ప్రమాదంలో పడేసింది నువ్వని తెలుసుకోలేకపోయాను. పిచ్చిదాన్ని. నన్ను దక్కించుకోవడం కోసం నా తమ్ముడి ప్రాణాలతో చెలగాటమాడతావా? అదృష్టం బాగుండి వాడు బ్రతికాడు. లేదంటే ఏం జరిగేది? తప్పు చేసిన వాళ్ళను నువ్వు కొట్టినా చంపేసినా నువ్వు చేస్తుంది మంచి పని అని సర్ది చెప్పుకున్నాను. కానీ అమాయకుడైన నా తమ్ముని ఎందుకులా చేశావు? వాడేం పాపం చేశాడు? యువర్ క్రిమినల్ మాన్స్టర్. అతని కాలర్ పట్టుకుని ఊపిస్తూ ఆరుహి పిచ్చి కోపంతో అరుస్తుంటే, ఐఎమ్ నాట్ ఎ క్రిమినల్ అంటూ కోపంగా ఆమె చేతులను తన కాలర్ నుండి విదిలించాడు రణధీర్. పట్టరాని ఆగ్రహంతో ఆరుహి ముక్కు పుటాలు ఎగబిలిస్తూ ఎర్రబడిన కళ్ళతో ఏహ్యంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను నీ తమ్ముడికి యాక్సిడెంట్ చేయించింది నిజమే, కానీ వాడిని చంపాలి అనుకోలేదు. ఎక్కువ గాయాలు కాకుండా సేఫ్గా యాక్సిడెంట్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో క్రియేట్ చేశాను. అలా అయితే తప్ప నువ్వు నా దగ్గరికి రావని, నా సొంతం కావని. ఆ టైంలో నిన్ను నా సొంతం చేసుకోవడానికి వేరే దారి దొరకలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటూ ప్రేమగా ఆరుహి చేయి పట్టుకుని, అయినా అదంతా గతం ఆరుహి. నేను ఎందుకు అదంతా చేయాల్సి వచ్చిందని నీకు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు చూడు, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో. నీకోసం నేను చాలా మారిపోయాను అని తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. ఆరుహి అతన్ని తోసివేసి, ఎక్కడ మారిపోయావు? నన్ను ఒక కీలుబొమ్మని చేసి నీకు నచ్చినట్టు ఆడించావు. ఇప్పటికీ ఆడిస్తున్నావు. ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నన్ను 4 గోడల మధ్య ఒక ఖైదీలా బంధించావు. నీది ప్రేమ కాదు, పిచ్చి. అదంతా నీ సేఫ్టీ కోసమే. నీకేమైనా అవుతుందేమన్న భయంతోనే. ఆ సిద్ధు పరీక్షిత్ ఏం చేశారు మర్చిపోయావా? అస్సలు మర్చిపోలేదు. అసలు నాకు ఆ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు నా లైఫ్లోకి రానంత వరకు నాకు నా ఇంట్లో తప్ప వేరే ప్రాబ్లమ్స్ లేవు. సిద్ధు కూడా నన్ను ఎప్పుడూ తప్పుగా చూడలేదు. నీ వల్లే వాడు అలా మారాడు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని తెలిసి వాడి అన్నయ్య నీ మీద పగ తీర్చుకోవడానికి నన్ను నీకు దూరం చేయాలని సిద్ధుతో అలా చేయించాడు. లేదంటే నాకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు. హోటల్లో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడంటే
దానికి నువ్వే కారణం. పనిష్మెంట్ పేరుతో నన్ను నైట్ టైంలో రూమ్ సర్వీస్ చేయమన్నావు. నన్ను ప్రాబ్లంలో పడేసింది నువ్వే, సేవ్ చేసింది నువ్వే. నా ఫ్యామిలీ నన్ను గెంటేసేలా చేశావు. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని, నా మనసును చంపుకొని పెళ్ళి కాకుండా నీకు దగ్గరయ్యేలా చేశావు. ఇప్పటికీ నన్ను నీ కంట్రోల్లోనే ఉంచావు. నీ టాక్సిక్ బిహేవియర్తో నాకు నరకం చూపిస్తున్నావు. నీ ఓవర్ పొసెసివ్నెస్తో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు. ఎవరితో పడితే వారితో గొడవలు పెట్టుకొని శత్రువులను పెంచుకొని నిరంతరం భయపడేలా చేస్తున్నావు. ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకుని నేనేం సుఖపడుతున్నాను? ఇప్పటికీ నేను నీకు భార్యనా లేదా ఇంకా కాంట్రాక్ట్లోనే ఉన్నాను అనిపిస్తుంది. అతని వల్ల తను ఫేస్ చేసిన కష్టాలు, బాధలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి ఏడుస్తూ మోకాళ్ళపై కుప్పకులింది ఆరుహి. నీకు నేనేం తక్కువ చేసినా ఇలా ఏడుస్తున్నావు. ముందు తప్పు చేసినా కరెక్ట్ చేసుకుని నేను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటున్నాను. తిని ఇంట్లో పడడానికి ఏమంత కష్టమవుతుంది నీకు? నీకు నీ భర్త నేనున్నాక ఇంకెవరు కావాలి? ఇంకెవరితో మాట్లాడాలి? అతని మాటల్లో మగ అహంకారం ధ్వనిస్తుంటే ఆరుహికి ఇంకా కోపం వచ్చింది. లేచి నిలబడుతూ, నాకు మహారాణిలా భోగభాగ్యాలు అనుభవిస్తూ తిని పడడం కాదు కావాల్సింది. నేను కోరుకుంది లగ్జరీ లైఫ్ కాదు, ప్రశాంతంగా సంతోషంగా ఉండే సింపుల్ లైఫ్. ప్రశాంతత లేనప్పుడు ఎంత పెద్ద ఇల్లైనా ఇరుకుగా సఫకేటింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నేను మెంటల్గా ఎంత సఫర్ అవుతున్నానో తెలుసా నీకు? నేను మనిషిని, నాకు మనసు ఉంటుంది. ప్రేమ అంటే మనిషిని కంట్రోల్ చేయడం, బంధించడం కాదు. తన మనసు తెలుసుకుని ప్రవర్తించడం, కన్నీళ్ళు రాకుండా సంతోషంగా చూసుకోవడం. కానీ నువ్వు నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నావు. ఏం చేసినా పడుంటుందిలే అని నీ ఇష్టం వచ్చినట్టు నన్ను టార్చర్ చేస్తున్నావు. నన్ను భార్యలా కాదు, బానిసలా చూస్తున్నావు. పిచ్చిగా మాట్లాడక ఆరుహి. నా ప్రేమ నీకు టార్చర్లా అనిపిస్తుందా? నా ప్రేమతో నిన్ను మరీ ఎక్కువ గారాబం చేసి తల మీద ఎక్కించుకున్నాను అనిపిస్తుంది. అయితే నన్ను దించేసేయి. నీలాంటి వాడితో నేను నీకు ఉండాలనుకోవడం లేదు. నువ్వు చాలా డేంజరస్ అని ఆరుహి అరుస్తుంటే రణధీర్ కోపంగా ఆమెను బెడ్ మీదకు తోసి, నేను డేంజరస్ అయినా సరే నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి. యు ఆర్ మై వైఫ్. నీకు వేరే దారి లేదు. నా నుండి దూరంగా వెళ్ళే ఆలోచన కూడా చేయకు అని చెప్పి కోపంగా బయటికి దూసుకెళ్లాడు. ఆరుహికి పిచ్చెక్కినట్టుగా అనిపిస్తుంటే బెడ్ను చేతులతో కొట్టి బోరున ఏడుస్తూ బెడ్పై పడిపోయింది. రణధీర్ చేసిన మోసం, డబ్బుకు ఆశపడి తన తల్లి తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం, తమ్ముడి సెంటిమెంట్ని అడ్డుపెట్టుకుని తన ఎమోషన్స్తో ఆడుకోవడం, ఇదంతా ఆరుహి మనసుని తీవ్రంగా కలిచివేశాయి. తనలోని బాధ, భయాలు తను అతని నుండి ఏం కోరుకుంటుందో క్లియర్గా చెప్పాక కూడా తన మనసు అర్థం చేసుకోకుండా తన బాధ, భయాలు పోగొడుతూ భరోసా, నమ్మకం కలిగించి కన్విన్స్ చేయకుండా పొగరుగా, హార్ష్గా తను చెప్పాల్సింది తాను చెప్పి వాకౌట్ చేసిన రణధీర్ వైఖరి ఆమె మనసును మరింత బాధించింది. అతనిపై కోపాన్ని, తన లైఫ్పై తనకి విరక్తిని కలిగించగా పిచ్చిదానిలా దిండులో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. ఇక్కడ సుభద్ర పైన ఏం జరుగుతుందో అర్థం కాక స్టెప్స్ దగ్గర కాలుగాలిన పిల్లిలా టెన్షన్గా, ఉత్కంఠగా తిరుగుతూ రణధీర్ రూమ్ వైపే దొంగలా చూస్తూ రణధీర్ కిందకొస్తూ కనిపించడంతో టక్కున వెనక్కి జరిగి అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే తనని చూసేశాడు రణధీర్. అక్కడే ఆగు. రణధీర్ రౌద్ర స్వరానికి ఉలిక్కిపడి బెదురుగా వెనక్కి తిరిగింది సుభద్ర. ఈ గొడవకంతా కారణమైన సుభద్రను చూస్తే చంపేయాలనంత కోపం వచ్చింది రణధీర్కి. పళ్ళు బిగించి తని కొరాకొరా చూస్తూ దగ్గరకొస్తుంటే సుభద్ర వణికిపోతూ, నన్ను క్షమించండి బాబు, ఆరుహి వింటుందని నేను అనుకోలేదు. క్షమించడం కాదు, చంపేయాలి నిన్ను అని ఆవేశంగా తన మీదకి చెయ్యి ఎత్తేసరికి భయంతో కళ్ళు మూసుకున్న సుభద్ర రణధీర్ చెయ్యి తన చెంపను తాకకపోవడంతో కళ్ళు తెరిచింది. గాల్లోని చెయ్యి ఆపేసిన రణధీర్ విసురుగా చెయ్యి దించేసి ఆమెను ఆగ్రహంగా చూస్తూ, ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించావంటే చంపి పడేస్తాను నిన్ను. ఆరుహి మోహం చూసి వదిలేస్తున్నాను. లేకపోతే ఈరోజే నీకు చివరి రోజు అయ్యేది. వెళ్ళికనుండి. ఇంకోసారి ఇటువైపు వచ్చే ధైర్యం కూడా చేయకు. చూపుడు వేలు చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసరికి ప్రాణాలతో వదిలిపెట్టినందుకు రిలీఫ్గా బ్రీత్ తీసుకుని వెంటనే బయటికి పరిగెందుకుంది. చా, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. చిల్లి గవ్వ కూడా రాలేదు. ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తుంది అని నిరాశతో కూడిన ఫ్రస్ట్రేషన్తో బయటికి వెళ్ళిపోయింది.
రణధీర్ తన బార్కి వెళ్ళి కూర్చున్నాడు. జరిగిన గొడవకి అతని బుర్ర హీటెక్కగా వైన్ తాగుతూ చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు నన్ను అర్థం చేసుకోదు, చైల్డిష్లా బిహేవ్ చేస్తుంది. అతని మనసంతా గందరగోళంగా ఉండగా చాలాసేపు తాగుతూ అక్కడే ఉండిపోయాడు రణధీర్. ఇక్కడ ఆరుహి ఏడ్చి ఏడ్చి అలాగే సొమ్మసిల్లి పడుకుంది. ఆఫ్టర్నూన్ 2 అవుతుండగా తనని తాను శాంతపరుచుకొని రూమ్లోకి వచ్చాడు రణధీర్. ఆరుహి పడుకునే ఉంది. తని కోపంగా చూస్తూ పక్కకు వాలిపోయిన అతనికి మత్తు వల్ల క్షణాల్లో నిద్ర పట్టేసింది. దాదాపు 6 గంటలకు ఆకలికి స్టమక్ రోధిస్తుంటే మెలకు వచ్చి ఆరుహి వైపు చూశాడు. ఇంకా పడుకునే ఉంది. తినకుండా ఎంతసేపు పడుకుంటుంది అని అనుకుంటూ ఆరుహి గెటప్ తన భుజం తట్టి లేపడానికి ప్రయత్నించాడు. మేల్కొని అతని వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంది. రణధీర్ ఉఫ్ అనుకుని మళ్ళీ లేపాడు. కళ్ళు తెరిచి కోపంగా చూసింది. అలా చూడకు, లేచి డిన్నర్ చెయ్యి. నాకు ఆకలిగా లేదు, నేను తినను. నా మీద కోపాన్ని ఫుడ్ మీద చూపించకు. గెటప్. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, మీరు వెళ్ళి తినండి, నన్ను విసిగించకండి అని అనిలోపి రణధీర్ కోపంగా పక్కన టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ తీసి కింద విసిరికొట్టాడు. బల్లున పగిలి మొక్కలైపోయింది. ఆరుహి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. యువర్ టెస్టింగ్ మై పేషెన్స్ ఆరుహి, మొండిగా ఉంటూ నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు అని కోపంగా బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్స్ తీసుకుని స్మోక్ చేస్తున్నాడు. అతని వైపు కన్నీళ్లతో చూస్తూ సైలెంట్గా పడుకుని ఏడుస్తూ ఉంది ఆరుహి. కాసేపటికి రూమ్లోకి వచ్చిన రణధీర్ ఆమె పక్కన వాలిపోయి తనని వెనుక నుండి హగ్ చేసుకున్నాడు. ఆరుహి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. రణధీర్, వదిలి నన్ను ఒంటరిగా వదిలే అని అతని చేతులు విదిలిస్తుంటే వదలను మొండిగా అంటూ తనని మరింత గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు. అలాగే ఏడుస్తూ ఉండిపోయిన ఆరుహి అలసిపోయి ఎప్పటికో పడుకుంది. తను లేచే వరకు మార్నింగ్ 9 అయింది. రణధీర్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బెడ్ రెస్ట్కి ఆనుకుని దీర్ఘాలోచనలో పడింది ఆరుహి. నెలలుగా రణధీర్ బిహేవియర్తో విసుగు చెందిన తనకి అతనితో కలిసి ఉండడం ఊపిరాడనట్లు అనిపిస్తుండగా నిన్న జరిగిన గొడవ అగ్నికి మరింత ఆజ్యం పోసింది. రణధీర్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది. తప్పు చేసి కూడా ఏమాత్రం తగ్గని అతని అహంకార వైఖరి అతనిపై మరింత విసుగు పుట్టేలా చేసింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని మనసు చంపుకొని నిరంతరం భయంతో మానసిక వేదన చెందుతూ ఈ 4 గోళ్ల మధ్య నలిగిపోవడం తన వల్ల కాదనిపించింది. వీటన్నింటితో పాటు రణధీర్కి తన మీదున్న పిచ్చి అబ్సెషన్, పొసెసివ్నెస్ వల్ల ఎవరిని ఏం చేస్తాడో, వాళ్ళ వల్ల అతనికి ఏం ప్రమాదం సంభవిస్తుందో అన్న భయం కూడా ఆమెను వేధించింది. అతనికి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి తన మనసు ఎంత క్షోభను అనుభవించిందో ఆమెకి తెలుసు. లేచి మిర్రర్లో చూసుకుంది. మొహమంతా మాడిపోయి నీరసంగా ఉంది. బాత్ చేసి డ్రెస్అప్ అయి ఫోన్ చేతిలోకి తీసుకొని అడ్వకేట్స్ డీటెయిల్స్ని ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎక్కువ మనీ ఆఫర్ చేసి ఒక అడ్వకేట్ ద్వారా డైవర్స్ పేపర్స్ రెడీ చేయించింది. గంటలో డెలివరీ బాయ్ తనకి పేపర్స్ అందించి వెళ్ళగా డైవర్స్ ఇస్తున్నట్టు ఆ పేపర్స్పై సైన్ చేసి లెటర్ రాసి పెట్టింది వణుకుతున్న చేతితో. ఫోన్ అక్కడే పెట్టేసి లాకర్ నుండి కొంచెం మనీ తీసుకుని లగేజ్తో వెళ్తే డౌట్ వస్తుందని ఖాళీ చేతులతో బయటికి నడిచింది. గేట్ నుండి తప్పించుకునే వీల్లేదని ఎవరూ చూడకుండా బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి దూకి తప్పించుకుంది. తను ఇన్నాళ్ళుగా ఉన్న ఇంటిని కన్నీళ్లతో వెనక్కి తిరిగి చూసి బరువెక్కిన హృదయంతో భారమైన అడుగులతో గమ్యమేంటో తెలియని గమనం సాగించింది. ఆటోలో రైల్వే స్టేషన్కి చేరుకుని మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఢిల్లీకి వెళ్ళే ట్రైన్ ఎక్కేసింది. అక్కడి నుండి సిమ్లాకి వచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. గతాన్ని తలుచుకున్న ఆరుహి కళ్ళ వెంట ప్రవహిస్తున్న కన్నీళ్లు దిండుని తడిపేశాయి. మనసు మోహిలిని బాధతో నిండిపోయింది. తినకుండా అలాగే పడుకుండిపోయింది. మార్నింగ్ తన టైం కన్నా ముందే హోటల్కి రీచ్ అయింది. తన లోపలికి ఎంటర్ అవ్వగానే స్టాఫ్ అందరూ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచి నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ నవ్వు పులుముకొని సమాధానమిచ్చి తన డెస్క్ దగ్గరికి వెళ్తుండగా రణధీర్ వస్తూ కనిపించాడు. ఆగి అతని దగ్గరికి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంది. రణధీర్ సమాధానం చెప్పకుండా కనీసం తన వైపు కూడా చూడకుండా క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆరుహి మొహం చిన్నబోయింది. ఇట్స్ వండర్, కనీసం నా వైపు కూడా చూడలేదు అని పెదవి విరుస్తూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. రణధీర్ చైర్లో కూర్చొని నవ్వుతూ బాధపడుతున్నావు ఆరుహి? ఇట్స్ జస్ట్ అ బిగినింగ్. నేను నిన్ను ఎంతగా నెగ్లెక్ట్ చేస్తానంటే
నువ్వే స్వయంగా నా దగ్గరకు వస్తావు అని అనుకొని నవ్వుతూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది, రణధీర్ ఆరుహిల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఆరుహి ప్రేమను మళ్ళీ గెలుచుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు, ఇద్దరి మధ్య దూరమై దగ్గరవుతారా, రియాన్ నిధి ప్రేమలో పడిపోతాడా, పరీక్షిత్ సుదీప్ కలిసి ఎలాంటి ప్లాన్లు వేనున్నారు, రణధీర్ వాళ్ళ ప్లాన్లని తిప్పికొడతాడా, ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది. అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.